హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 కోసం అర్థమెటిక్ సెక్షన్లో 25 అవుట్ ఆఫ్ 25 స్కోర్ చేయడానికి బెస్ట్ స్ట్రాటజీ ఈ వీడియోలో చర్చించాను. ఈ వీడియో ద్వారా మీకు ముఖ్యమైన టాపిక్స్ తెలుసుకుంటారు, వేగంగా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటారు, ట్రిక్స్ ఉపయోగించడం తెలుస్తుంది. అలాగే ఈ వీడియోను పూర్తిగా చేసి మీ విజయానికి దగ్గరగా చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎందుకు షేర్ చేయమని నేను అడుగుతున్నానంటే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్తో చెప్తున్నాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఆర్థమెటిక్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, దీనికి 4 సెట్లుగా డివైడ్ చేసుకోండి మీరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఇది వచ్చేసి దీనికి ఒక సెట్గా డిసైడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తుంది. నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ వస్తుంది. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ నుంచి 12 to 15 క్వశ్చన్స్ వస్తుంది. మీరు ఏ సెట్ తీసుకోవాలనేది మీ డెసిషన్. కానీ ఇవి అంటే మామూలుగా నేను అంతకుముందు ప్రీవియస్ పేపర్లో అన్నీ చూసిన తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఏ సెట్ అంటే నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ని ఒక సెట్ అనుకోండి. దాంట్లో నుంచి 8 to 10 క్వశ్చన్, 8 క్వశ్చన్లు అయితే 100% అనుకోండి. ఓకేనా? రేషియో అండ్ ప్రిపోర్షన్ ఇవన్నీ కలుపుకొని 5 to 6 క్వశ్చన్, 8, 5, 13 మార్క్స్లు అక్కడనే సరిపోయింది. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకొని 12 to 15 అంటే ఇది 12. మొత్తం టోటల్గా 25 క్వశ్చన్స్. మీకు క్లియారిటీ వచ్చేసింది కదా? కాబట్టి మీరు ఏ సెట్ని గట్టిగా చదవాలనేది ఇందులోనే డిసైడ్ అయిపోండి. మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ స్కోర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ అయిపోయి. ఇప్పుడు నెంబర్ సిస్టమ్, ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బేసిక్ లెవెల్స్ ఉంటాయి అందులో, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి 8 to 10 క్వశ్చన్స్ అందులో మీకు గ్యారంటీ. రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అనేది కామన్, మీకు తెలుసు కదా. ఒకసారి రేషియో అండ్ ప్రాపర్షన్ కనుక చదువుకుంటే మీకు ఏజెస్ వచ్చేస్తుంది, పార్ట్నర్షిప్ కూడా వచ్చేస్తుంది. పర్సంటేజ్ని కనుక తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ సెట్లను మీరు డిసైడ్ చేసుకుంటే మీరు ఈజీగా గెయిన్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ చూసుకుంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క సెట్ తీసుకోమని. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ అనేది అంటే సీక్వెన్సెస్ చాప్టర్స్ అవి. ఒకవేళ మీరు నెంబర్ సిస్టమ్ని కనుక స్టార్ట్ చేసిరు అనుకోండి, కంపల్సరీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కంపల్సరీ చదవాలి. దాని సీక్వెన్స్గానే ఉంటుంది ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ కూడా. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ అది. మీరు అసలు చదవాలి అనుకుంటే ఫస్ట్ చాప్టర్ అంది రేషియో అండ్ ప్రాపర్షన్. రేషియో అండ్ ప్రాపర్షన్ కనుక చదివితే మీరు 3 చాప్టర్లు ఈజీ మీకు. రేషియో అండ్ ప్రాపర్షన్ దగ్గర ఈ ఒక్క చాప్టర్ కనుక చదివితే ఏజెస్, పార్ట్నర్షిప్ అనేది దాని సీక్వెన్సెస్ చాప్టర్స్ ఇవి. ఓకేనా? అంటే దానికి ఈక్వల్గా, అంటే మీరు రేషియో అండ్ ప్రాపర్షన్లో ఏదైతే చదువుతారో అదే బేసిక్ దీంట్లో వస్తుంది, ఏజెస్లో, పార్ట్నర్షిప్లో వస్తుంది. ఓకేనా? ఇదండి. తర్వాత మీరు పర్సంటేజ్ కనుక తీసుకుంటే, పర్సంటేజ్ ఒక చాప్టర్ కనుక మీరు నేర్చుకుంటే దానికి తోడు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 చాప్టర్లు కవర్ చేయొచ్చు. ఒక్క పర్సంటేజ్ చాప్టర్ నేర్చుకోవడం వల్ల మీరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ 4 చాప్టర్లు కవర్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని చాప్టర్లు కవర్ చేసినట్టు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చాప్టర్లు కవర్ చేసేసినట్టు. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? ఇప్పటికీ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎఫ్ 8 క్వశ్చన్స్ వేసుకున్నా, ఈటీకి 5 క్వశ్చన్స్ వేసుకున్నా, దాదాపు 13 నుంచి 15 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు యావరేజెస్, ఫ్రాక్షన్స్ అనేది సిమిలర్ చాప్టర్స్ అండి ఇవి. ఈ 2 సిమిలర్ చాప్టర్స్. తర్వాత మీరు టైమ్ అండ్ వర్క్ కనుక స్టార్ట్ చేశారనుకోండి, టైమ్ అండ్ వర్క్కు ఈక్వల్గా ఉండేది వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్. మీరు టైమ్ అండ్ వర్క్ ఒక్కటి నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఒక 1 dayలో అయిపోయే చాప్టర్. అది పెద్ద, దాని గురించి మీరు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. కాకపోతే టైమ్ అండ్ వర్క్ని ఎంత బాగా మీరు నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్ అంత బాగా ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇక నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా సేమ్ అండి, చాలా పెద్ద చాప్టరే. కానీ దాన్ని నేర్చుకుంటే ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు, అసలు టెన్షనే లేదు. కాకపోతే ఎక్కువ మనకి రైల్వేలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఇదేంటంటే ఇదేనండి, టైమ్ అండ్ వర్క్ నుంచి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ 5 చాప్టర్ల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీరు ఏం చేసినా, ఎన్ని చేసినా ఈ 5 చాప్టర్లు ప్లస్ నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ ఎక్కడ మాత్రం ఈ 2 చాప్టర్ల మీద ఫోకస్ ఉంటుంది. ఎన్ని మోడల్ పేపర్స్ అయినా చూడండి మీరు. ఈ రేషియో అండ్ ప్రాపర్షన్, పార్ట్నర్షిప్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్, ఈ వాటిల్లో అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటారులే, కానీ ఇందులో మాత్రం క్వశ్చన్స్ లేని చాప్టర్స్ అంటూ ఉండదండి ఇది. ఓకేనా? టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టర్ను, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ షిప్ వీటికి మాత్రం మీరు బాగా అంటే బాగా ఫోకస్ చేయాలి, లేదంటే మీ స్కోర్ పోయినట్టే. ఓకేనా?
అంటే మీరు ఎట్లా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రాపర్షన్ తీసుకుందాం మనం. రేషియో ప్రాపర్షన్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A:B:C:D అంటే అది బేసిక్ లెవెల్స్. అది బేసిక్ లెవెల్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాంట్లో కొంచెం వెళ్ళగానే డెప్త్ వచ్చేస్తుంది మీకు. అలాగే ఏజెస్లో కూడా అలా వస్తుంది. పర్సంటేజ్లో కూడా సేమ్ అండి. పర్సంటేజ్లో ఏముంటుంది, ఒక వస్తువును ఒక 100% అనుకోండి మీరు, అంతే. దానిలో వాడు డిస్కౌంట్ ఇచ్చినా, ఒకవేళ ప్రాఫిట్ ఇచ్చినా, ఏది చేసినా ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనేది 100% అనుకుందామండి. ఓకేనా. ఇప్పుడు దాన్నే బేస్ చేసుకుని వాడు ఏం చేస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ అడుగుతాడు. ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి మీరు, ఒక వస్తువు కొన్న వెల అనేది మీరు 100% డిసైడ్ అవ్వాలి. ఓకేనా. కొన్న వెల అనేది 100% డిసైడ్ అవ్వాలి. అంటే కాస్ట్ ప్రైస్ అనేది కంపల్సరీ మీరు 100% డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నారండి మీరు, దాని వాల్యూ వచ్చేసి 72 రూపీస్ అనుకుందాం. ఓకేనా. 72 అనేది 100% అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 72 అనేది 100%. ఇలా చదువుకోండి మీరు. అవన్నీ ఫార్ములాస్, ఇది కాస్ట్ ప్రైజ్ మైనస్ ఎస్పి మైనస్ సిపి అవన్నీ చేసేదానికంటే చాలా ఈజీ మెథడ్స్ అండి ఇవి. ఓకేనా. 72 అనేది 100%. అంటే మీరు కొన్న వేళ ఒక వస్తువు ధర వచ్చేసి 72 100%. ఓకేనా. ఇప్పుడు దాన్ని వాడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అడిగిండా ప్రాఫిట్ అడిగిండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని వాడు 20% ఎక్కువ అమ్మిండు అనుకుందాం. ఎక్కువ అమ్మిండు అంటే ఏం చేయాలి, 120%. అంటే 20% ఎక్స్ట్రా అమ్మిండు అంటే ఏంటిది, 120% అనేది. దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. దాని తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్సర్. ఓకేనా. అదండి. లేదు వాడేం చేసిండు, ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకోండి, 72 రూపీస్. అంటే ఒక వస్తువు మనం తీసుకున్న దాని వాల్యూ 72 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమన్నాడు, దాని 20% నష్టానికి అమ్మిండు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 80% చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, ఈ జీరో ఇక్కడ ఇట్లా క్యాన్సిలేషన్ చేసుకొని 8 ఇట్లా క్యాన్సిలేషన్ చేసుకొని మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. చూశారు కదా, జస్ట్ 2 లైన్స్లో ఆన్సర్ అయిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అంతే అండి. సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మీరు ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ 100% అనుకోవాలి మీరు. దాన్ని వాడు ఏ పర్సంటేజ్ అడుగుతున్నాడు ఏందనేది దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇంతే ఉంటుందండి. టైం అండ్ వర్క్ కూడా సేమ్. ఒకవేళ ఒక వర్క్ ఇచ్చిండు అనుకోండి, దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మీరు. ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేసిండు ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం కంపల్సరీ టచ్ చేయాలండి దీనికి. ఎందుకంటే దీనికి 5 మార్క్స్ అనేది గ్యారంటీ. ఓకేనా. తర్వాత ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ వస్తుంది. వాటి గురించి మీరు పెద్ద అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను పైన చెప్పిన ఈ చాప్టర్స్ మాత్రం మీరు 100% చదవాలి. ఓకేనా. ఇది కనుక మీరు చదివితే 25కి అవుట్ ఆఫ్ 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారండి. ఇదైతే 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ పేపర్లో చూసినా అని చూసి క్లియర్గా చూసినా కాబట్టి మీకు 100% చెప్తున్నాను. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు చాలా భయపడుతూ ఉంటారు. రీసెంట్గా ఎంతమంది అప్లికేషన్ పెట్టారు గ్రూప్ డీకి, ఏ జోన్కి ఎంతమంది అప్లికేషన్, అసలు అవన్నీ పట్టించుకోకండి మీరు. ఓకేనా. ఎంతమంది అప్లై చేశారనేది అసలు మ్యాండటరీ కాదు. మీరు రా మార్క్స్ 75 డిసైడ్ చేసుకోండి అంతే. రా మార్క్స్ అనేది 75 కనుక డిసైడ్ చేసుకుంటే మీకు జాబ్ 100%. అంతే తప్ప ఆ కాంపిటీషన్ అంత ఉందని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. ఎవరెంతమంది ఉంటే మనకెందుకండి, మనం టార్గెట్ 75 చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందులో చదివి రాసేటోళ్ళు చాలామంది తక్కువ, టైంపాస్కి వచ్చేటోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటారు కదా, అలా కూడా టైంపాస్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో అప్లికేషన్ రిజెక్షన్స్ అయిపోతుంది. అవన్నీ చూసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి 1:50, 40, 100 ఉంటుంది అంతే. కాబట్టి మీరు సింపుల్గా ఒకటే అవన్నీ పట్టించుకోకండి. నాది ఒక జాబు, అందులో గ్రూప్ డీలో నాకు ఒక జాబు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. ఓకేనా. ఈ కాంపిటీషన్ల గురించి వాటి గురించి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దాని గురించి స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అది పెద్ద అవసరం లేని మ్యాండేటరీ ఆ వీడియో అనేది మ్యాండేటరీ కాదు అంతగా నన్ను అడిగితే. ఎందుకంటే కాంపిటీషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే దాంట్లో మనం బెస్ట్ ఇవ్వాలి అంతే తప్ప కాంపిటీషన్ చూసి భయపడైతే కూర్చోలేము కదా. కాబట్టి అట్లా డిసైడ్ అయిపోయింది మీరు అంతే. ఓకేనా. ఇదండి అర్థమెటిక్ని చదివే విధానం ఇది. మీరు ఏదైనా ఒక చాప్టర్ చదివితే దాని కాన్సెప్ట్స్ అంటే దానికి సిమిలర్గా వచ్చే చాప్టర్స్ మాత్రం కంపల్సరీ చదివితే మీకు ఈజీగా అందులో ఉన్న చాప్టర్స్ కవర్ అవుతాయి. మీకు చెప్పాను రేషియో అండ్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఏజెస్ అయిపోవాలి, దాంతోపాటు పార్ట్నర్షిప్ కూడా చదివేసేయాలి. ఓకేనా. ఇలా చదువుకోండి మీరు ఈజీగా 25కి 25 మార్క్స్ ఇది రావాల్సిందండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్లో స్కోర్ చేయలేకపోతే వేస్టే మనం ఇంకా. కాబట్టి దీనికి 25కి 25 అవుట్ ఆఫ్ కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే.
జనరల్ అవేర్నెస్ అంటావా, అది పెద్ద సముద్రం అది. దాంట్లో మీరు ఏం చదివినా ఎక్కడ చదివినా వాడు ఎక్కడి నుంచి ఇస్తాడో కూడా తెలియదు క్వశ్చన్స్. కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ ఇది రీజనింగ్, ఆర్థమెటిక్ మాత్రం స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి. మీరు ఒకటే డిసైడ్ అయిపోవాలి. సైన్స్ ఈ మూడు సబ్జెక్టులు మాత్రం స్కోరింగ్ అనుకోవాలి. మీరు అట్లా డిసైడ్ అయ్యి చదువుకోండి, ఓకేనా? అంతేగాని మీరు కాంపిటీషన్ అట్లుంది ఇట్లుంది అన్నీ భయపడాల్సిన పని లేదు, ఓకేనా? ఇందులో డిసైడ్ చేసుకోండి. సెట్ వైజ్గా ఇచ్చాను మీకు. ఏ సెట్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి దాని మీద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఓకేనా? ఏ సెట్లో ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి అవి చూస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా? కానీ మీరు ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా మాత్రం దాని సిమిలర్ చాప్టర్ ఏదైతే వస్తుందో అది మాత్రం కంపల్సరీ చదవండి. దాన్ని మానేస్తే మాత్రం మీకు లాస్ అవుతుంది, ఓకేనా? కాబట్టి దీన్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే అండి.